68వ కథ నల దమయంతులు. నిషధరాజు వీరసేనుని కుమారుడు నలుడు. నలుడు మహా తేజస్సంపన్నుడు. అక్షౌహిణి అంటే సైన్యంలో 20,870 రథాలు, ఒక్కొక్క రథానికి ఒక్కొక్క ఏనుగు, 65,610 గుర్రాలు, 1,09,350 సైనికుల భాగాన్ని అంటారు. అటువంటి అక్షౌహిణులు లెక్కలేనన్ని ఉన్న మహారాజు నలుడు. జూదం అంటే ఆపేక్ష. విదర్భరాజు భీముడు ఆయన ధర్మపత్ని సంతానం లేక దమనుడనే మహర్షిని కొలిచాడు. మహర్షి వారికి సంతానం కలిగేటట్లుగా ఆశీర్వదించాడు. వారికి దమయంతి అను కుమార్తె, దముడు, దాంతుడు, దమనుడు అను 3 కుమారులు కలిగారు. దమయంతి అపురూప లావణ్యవతి, 100 మంది చెలికత్తెలతో సేవించబడుతున్నది. దమయంతి సౌందర్య రాశి అని విన్నాడు నలుడు. ఆమెను తన ఊహలలో నింపుకుని మన్మథ తాపంతో ఉద్యానవనానికి వెళ్ళాడు. అక్కడ హంసలు వయ్యారంగా అడుగులు వేస్తూ కనిపించాయి. ఆ హంసలను చూసి మనస్సు ఉల్లాసంగా ఊగింది. అందులోని ఒక హంసను పట్టుకుని ఎత్తుకున్నాడు. ఆ హంస మానవ భాషలో, నీ మనసులో ఉన్న దమయంతికి దగ్గరకు వెళ్ళి నీ గొప్పతనాన్ని వర్ణించి నీ పైన ప్రేమ పుట్టేటట్లు చేస్తాను, నన్ను విడిచిపెట్టు అని పలికింది. నలుడు ప్రేమగా దానిని కిందకు దించాడు. అది నేరుగా ఎగిరి దమయంతి ఉద్యానవనంలోకి వెళ్ళింది. తన తోటి హంసలతో అక్కడ దమయంతి చెలికాండ్రులు ఒక్కొక్కరు ఒక్కొక్క హంసను పట్టుకున్నారు. దమయంతి నలుడు పట్టుకున్న హంసనే పట్టుకున్నది. ఆ హంస, నేను నీ మదిలో ఉన్న నలుడు పంపగా వచ్చాను. నీకు తగిన వరుడు నలుడు. ఈ భూమండలంలోనే అంతటి సౌందర్యవంతుడు, గుణశీలి, పరాక్రమవంతుడు వేరెవ్వరూ లేరు. నలుని వరించి ఆయన పట్టపురాణివి కమ్ము అని చెప్పింది. సరే అయితే నలుని గురించి నాకు చెప్పినట్లే నా గురించి నలుడికి చెప్పు అని హంసను పంపింది. హంస నలమహారాజును చేరి, దమయంతి అందాల రాశి అనే గుణగుణాల్లో ఎవ్వరూ సాటి లేరని, దమయంతి నీ యందు తన మనస్సును లగ్నం చేసుకుని ఉన్నది అని వార్తను చేరవేసింది. దమయంతి మనస్సు నెరిగి తండ్రి భీముడు స్వయంవరాన్ని ప్రకటించాడు. భూమి మీద ఉన్న రాజులందరూ వచ్చారు. దేవలోకంలో త్రిలోక సంచారి అయిన నారదుణ్ణి ఇంద్రుడు, దిక్పాలకులు, రాజులు యుద్ధం చేసి వీర మరణం పొంది స్వర్గానికి వచ్చేవారు. ఈ మధ్య రాజులెవరూ రావట్లేదు, ఏమి కారణం అని అడిగారు. నారదుడు, రాజులందరూ ఐకమత్యంతో ఉన్నారు. వారు అందరూ దమయంతి స్వయంవరానికి వెళుతున్నారు. ఆ సౌందర్య రాశిని అందుకోవాలని యుద్ధాలు మానివేశారు అన్నాడు. ఇంద్రుడు దిక్పాలకులతో ఆ స్వయంవర వేడుకను చూడటానికి బయలుదేరాడు. దారిలో వారికి నలుడు కనబడ్డాడు. దేవతలు నలుడు స్వయంవరానికి వెడుతున్నాడని గ్రహించి పరీక్షించదలిచారు. ఓ నలమహారాజా, నీవు మాకు ఒక ఉపకారం చేయాలి అన్నారు. చేస్తానన్నాడు. మా దూతగా దమయంతిని కలిసి మాలో ఎవరో ఒకరిని వివాహం చేసుకోవాలని చెప్పమన్నారు. నేను స్వయంవరానికి వెడుతున్నానని తెలిసి నన్ను దూతగా పంపడం న్యాయమా? అదీ కాక అంతఃపురంలోకి నేనెట్లా వెళ్ళగలను అన్నాడు నలుడు. దేవతలు, మా మహిమ చేత నీకు ఎవ్వరూ అడ్డు చెప్పరు అని ధైర్యం చెప్పారు. నీవు మాటిచ్చావు, మాట తప్పకూడదు అన్నారు. నలుడు కాదనలేక దమయంతిని కలిసి తాను నలుడునని పరిచయం చేసుకుని దేవతల సందేశం చెప్పాడు. నలమహారాజునే తన భర్తగా ఊహించుకుని ఆయన ధ్యాసలోనే కాలం గడుపుతున్న దమయంతికి దుఃఖం కలిగింది. దేవతలకి నమస్కరిస్తా, నేను నీదానను, నీవు కాదంటే శరీర త్యాగం చేస్తాను అన్నది దమయంతి. ఈ స్వయంవరంలో ఆ దేవతల ముందే నీ మెడలో వరమాల వేస్తాను అన్నది. నలుడు దేవతలతో దమయంతి మాటలు చెప్పాడు. మరునాడు స్వయంవరం. దేవతలు నలుని రూపంలో స్వయంవరానికి వెళ్ళారు. అక్కడ 5 నలులను చూసింది దమయంతి. దేవతలారా, నా నలుని గురించే శక్తిని అనుగ్రహించండి
అని వారినే ప్రార్థించింది. వారు రెప్ప వేయని వారై, చెమట తెలియని వారై, కాళ్లను నేలకు తగులనీయని వారై ఉండగా దమయంతి నలుని గుర్తించి వరమాల వేసింది. నల దమయంతుల వివాహం వైభవంగా జరిగింది. ఇంద్రుడు, అగ్ని, వరుణుడు, యముడు వారికి తమ నిజ రూపాల్లో దర్శనమిచ్చారు. ఇంద్రుడు నలుడు చేసే యజ్ఞాలలో స్వయంగా హవిస్సు తీసుకుంటానని వరమిచ్చాడు. అగ్ని, వరుణుడు నలుడు కోరిన వెంటనే జ్వాల ఉదకం లభ్యమయ్యే వరమిచ్చారు. యముడు నలుని మనస్సు నిరంతరం ధర్మమునందే లగ్నమయ్యే వరమిచ్చారు. వారు తిరిగి వెళుతున్నప్పుడు కలి ద్వాపర పురుషునితో వారిని కలిశాడు. నేను దమయంతి స్వయంవరానికి వెళుతున్నాను అని చెప్పాడు. వారు దమయంతి నలుని వివాహం చేసుకున్నదని చెప్పారు. కలి అసూయపడ్డాడు. నలునికి జూదమంటే ఆసక్తి. ద్వాపరుణ్ణి పాచికలో ప్రవేశింపమని, తాను నలుని ఆక్రమించాలని ఎదురు చూస్తున్నాడు. నలుడు సదాచార సంపన్నుడు. ఏమరుపాటున పాద ప్రక్షాళన చేయకుండా సంధ్యావందనం చేశాడు. ఆ పాటి అశౌచం చాలు కలి ప్రవేశించటానికి. కలి వెంటనే నలునిలో ప్రవేశించాడు. నలుని సోదరుని వరుసవాడైన పుష్కర రాజుని నలునితో జూదమాడటానికి ప్రోత్సహించాడు. నలుడు సర్వం పోగొట్టుకున్నాడు. దమయంతి ముందుగా తమ రథసారథి వార్ష్ణేయుని పిలిచి తన కుమారుడు ఇంద్రసేనుని కుమార్తె ఇంద్రసేనను తన పుట్టిల్లు విదర్భకు పంపివేసింది. నలుడు, దమయంతి కట్టుబట్టలతో నగరం వెలుపల 3 రోజులు ఉన్నారు. కృతరాజు పుష్కరునికి భయపడి ప్రజలు వారిని పట్టించుకోలేదు. బంగారు రెక్కలు గల పక్షులు నేల మీద విహరిస్తూ కనబడ్డాయి. వాటిని పట్టుకుంటే ఆహారంగా ఉపయోగపడతాయని తన పై ధోవతి విప్పి విసిరాడు. ఆ ధోవతిని తీసుకుని, మేము మాయా పాచికలం, నిన్ను దోచుకోవటానికి పక్షుల రూపంలో వచ్చాం అని వెళ్ళిపోయాయి. దమయంతి చీరనే తాను పంచుకుని ఆ రాత్రి గడిపాడు. దమయంతిని పుట్టింటికి వెళ్ళమని చెప్పాడు. ఆమె, నిన్ను విడిచి ఉండలేను, నీతోనే వస్తాను అన్నది. వాళ్ళు అడవిలోకి ఒక పాడుపడిన ఇంటిలో ఆ రాత్రి నిద్రించారు. నలునికి నిద్ర పట్టక లేచి ఆలోచించాడు. తన వెంట ఉంటే ఆ సుకుమారి తీవ్ర కష్టాలు పడుతుంది, తాను లేకపోతే తన పుట్టింటికి వెళ్లి సుఖపడుతుంది అని ఆమె చీరను చింపి ఆ చీర ముక్కను ధరించి దమయంతిని వదిలి వెళ్ళిపోయాడు. దమయంతి మేల్కొని చూస్తే చీర చింపివేయబడి ఉన్నది. భర్త జాడలేదు. అడవిలో వెతుకుతుంటే కొండ చిరువ ఆమెను పట్టి తినబోయింది. కిరాతకుడు ఒకడు వచ్చి ఆమెను రక్షించాడు. అక్కడ ఉన్న నీటి మడుగులో స్నానం చేసి వస్తుంటే ఆ కిరాతకుడు ఆమె అందానికి మోహపడి తన కామతాపం తీర్చమన్నాడు. ఆమె నిర్ఘాంతపోయి, నేను పతివ్రతను, అయితే కిరాతకుడు భస్మమైపోవాలి అన్నది. వెంటనే ఆమె పాతివ్రత్య మహిమకు కిరాతకుడు భస్మమైపోయాడు. ఆమె తిరిగి తిరిగి ఋష్యాశ్రమం చేరింది. ఆశ్రమంలో వశిష్ఠ వామదేవుల వంటి వారు ఆమెకు దర్శనమిచ్చారు. ఆమె తనని పరిచయం చేసుకుంది. తన భర్త జాడ చెప్పమన్నది. వారు దివ్య దృష్టితో, నలుడు మరల రాజ్యం పొంది నిన్ను అందుకుంటాడని చెప్పి అదృశ్యమయ్యారు. ఆమె మరల పయనం కొనసాగించింది. ఆమెకు చేది నగరం వెళుతున్న వర్తక సమూహం కనపడి వారితో చేది దేశం వెళ్ళింది. అక్కడ రాజమాత ఒక ఉన్నత స్త్రీ దీనంగా వెళుతున్నట్టు కనపడి దాసిని పంపి దమయంతిని అంతఃపురంలోనికి పిలిపించింది. ఎవరు నీవు అని అడిగింది రాజమాత. నా భర్త జోదరి రాజ్యం పోగొట్టుకుని నన్ను అడవిలో వదిలి వెళ్ళాడు అని చెప్పింది. నా వద్ద ఉండు అని రాజమాత కోరింది. సైరంధ్రిగా ఉంటాను, ఒకరు తినగా మిగిలింది తినను, దాసి పనులు చేయను అన్నది. అలాగేనని తన కుమార్తె సునందకు సైరంధ్రిగా నియమించింది. సైరంధ్రి అంటే రాణుల అలంకరణల్లో సహాయపడేది. నలుడు దమయంతిని విడిచి విడుతుంటే దావాగ్ని అడవిని దహించటం చూశాడు. ఆ మంట మధ్య నుండి, ఓ రాజా, నన్ను రక్షించు అన్న మాటలు విని వంటల్లోకి దూకాడు. కర్కోటకుడనే నాగరాజు ఒక ఋషి శాపం వలన కదలలేక పడి ఉన్నాడు. కామరూపుడే
బొటన వేలంతగా మారి నలుని చేతిలోకి వచ్చాడు. నలుడు కర్కోటకుని రక్షించాడు. దగ్గరలోని నీటి వద్ద వదిలివేయ సమయంలో 10 అడుగుల దూరం తీసుకువెళ్ళమన్నాడు కర్కోటకుడు. 10వ అడుగు లెక్కపెట్టి వేస్తుండగానే కర్కోటకుడు కాటు వేశాడు. విష ప్రభావంతో నలుని రూపు మారిపోయింది. కురూపి అయ్యాడు. కర్కోటకుడు, నీకు మేలు చేయటానికే కాటు వేశాను. నీవు అజ్ఞాతంలో కొంతకాలం ఋతుపర్ణుని వద్ద ఉండు. నా విషం వల్ల కాని, నీకు ఏ ఇతర విషాల వల్ల కాని, భూత పిశాచాల వలన కాని బాధ ఉండదు. నీవు కోరినప్పుడు నన్ను పిలు, నీకు ఒక వస్త్రం ఇస్తాను, నీకు నీ రూపం వస్తుంది అని ఆశీర్వదించి వెళ్ళాడు. నలుడు బాహుకుడు అనే పేరుతో ఋతుపర్ణుని వద్ద అశ్వరక్షకునిగా కొలువులో చేరాడు. అద్భుతమైన వంటకాలు చేసి పెట్టేవాడు. నలుని రథసారథి వార్ష్ణేయుడు ఋతుపర్ణు వద్ద రథసారథిగా చేరాడు. నలుని గుర్తుపట్టలేదు. దమయంతి తండ్రి భీముడు నలదమయంతులను బ్రతకటానికి అనేక దేశాలకు మనుష్యులను పంపించాడు. సుదేవుడనే బ్రాహ్మణుడు దమయంతిని చేతి దేశంలో గుర్తుపెట్టాడు. దమయంతికి తాను తండ్రి పంపగా వెతకటానికి వచ్చానని చెప్పాడు. ఆమె దుఃఖం వర్ణనాతీతం. మహారాణికి తాను దమయంతినని చెప్పింది. ఆ రాణి, అమ్మా, నీవు నా కుమార్తెవు, నీ తల్లి నేను స్వయానా అక్క చెల్లెళ్ళము అని గౌరవంగా విదర్భ దేశానికి సాగనంపింది. దమయంతి తల్లిదండ్రులను చేరుకుంది. కన్న బిడ్డలను చూసుకుంది. నలునికై అన్వేషణ చేయమని తల్లిని కోరింది. రాజు నలునికై అన్వేషణ ప్రారంభించాడు. భార్యను ఒంటరిగా అడవిలో వదిలి వచ్చావు, ధర్మాన్ని విడనాడావు అంటూ అన్ని సభలలో పలకమంది. పౌరుషంతో ముందుకు వచ్చి బదులిచ్చిన వాడు నలుడని చెప్పి పంపింది. ఋతుపర్ణుని రాజ్యంలో బాహుకుడు వికార ఆకృతి గలవాడు, అశ్వరక్షకుడు ఒక్కడే బదులిచ్చాడని వార్త తెచ్చారు. దమయంతి సుదేవుని రప్పించి ఋతుపర్ణుడి రాజ్యంలో బాహుకుని పూర్తిగా గుర్తించి తీసుకురావలసినది అని చెప్పి పంపింది. నలుడు కనపడక దమయంతికి 2వ స్వయంవరం ఏర్పాటు చేశాడు నా తండ్రి అని ఋతుపర్ణునికి చెప్పమన్నది. సుదేవుడు ఋతుపర్ణునికి దమయంతి 2వ స్వయంవరం అని ఆహ్వానించాడు. ఋతుపర్ణుడు బాహుకుని పిలిచి, ఒక్క రోజులో విదర్భ దేశం వెళ్ళాలి, నీ నైపుణ్యం చూపించు అన్నాడు. నలుడు దమయంతి స్వయంవరం వార్త విని దుఃఖించాడు. మరల వివేకం తెచ్చుకుని ఆమె పతివ్రత, సంతానవతి, ఏమైనా వెళ్లి చూడవలసిందేనని బయలుదేరాడు. తన పూర్వ రథసారథి వార్ష్ణేయుడు నలుని రథం అశ్వాలతో కూడి తనతో తెచ్చుకుని ఉంచాడు. ఋతుపర్ణుడు రథం ఎక్కగానే గుర్రాలు వంగాయి. ఋతుపర్ణుడు సందేహించాడు. నలుడు అశ్వాలు మేలైనవి, ఒక్క రోజులో 100 యోజనాల దూరం మనోవేగంతో తీసుకువెళతాయి అని ధైర్యం చెప్పి రథాన్ని దూకించాడు. రథవేగానికి ఋతుపర్ణుడు వార్ష్ణేయుడు ఆశ్చర్యపోయారు. అంత వేగంగా రథాన్ని నడపగలిగిన వారు ముగ్గురే. ఇంద్రుని రథసారథి మాతలి, అశ్వశాస్త్రాన్ని రచించిన శాలిహోత్ర మహర్షి, నలమహారాజు. ఋతుపర్ణుడు బాహుకుణ్ణి, ఈ వేగానికి నా ఉత్తరీయం కింద పడింది, రథాన్ని ఆపు అన్నాడు. మహారాజా, అది యోజన దూరం దాటింది అన్నాడు బాహుకుడు. కొంత దూరం దాటాక విభీదక వృక్షం కనబడింది. దానికి లెక్కలేనని కొమ్మలు, రెమ్మలు, పండు ఆకులు ఉన్నాయి. ఋతుపర్ణుడు గణిత శాస్త్రవేత్త. ఆ చెట్టుకి ఉన్న ఆకులు, పండ్లు లెక్క చెప్పగలను అని ఒక కొమ్మకు ఆకులు, పండ్లు 10,001, మిగిలిన కొమ్మలకు 2,095 అన్నాడు. నలుడు చెట్టును పొడగొట్టి లెక్క పెట్టాడు. లెక్క సరిపోయింది. దీనిని అక్షవిద్య అంటారు అని ఋతుపర్ణుడు చెప్పాడు. నలుడు, నా అశ్వవిద్య నీకు ఇస్తాను, నీ అక్షవిద్య నాకు ఇవ్వమని అడిగాడు. నీ అశ్వవిద్య తర్వాత తీసుకుంటాను, నా అక్షవిద్య ఇస్తాను అని నలునికి అక్షవిద్య ఉపదేశం చేశాడు. నలుని ఆక్రమించిన కలి భయపడుతూ బయటకు వచ్చాడు. కర్కోటకుని విషంతో దహించుకుపోయాను, ఇంకా నన్ను వేరే శపించగా క్షమించమన్నాడు. నిన్ను దమయంతిని తలుచుకున్న వారు కలిదోషం ఉండకుండా రక్షించబడతారు అని వరం ఇచ్చాడు. కలి
ఆ విభీతక వృక్షాన్ని ఆక్రమించాడు. నాటి నుండి విభీతక వృక్షం విడువబడినదైంది. వారు విదర్భ రాజ్యాన్ని చేరుకున్నారు. వేరు రాజులు ఎవ్వరూ లేరు. దమయంతి కేసిని తన చెలికత్తెను బాహుకుని పరీక్షించి రమ్మనమన్నది. బాహుకుని మాటలు కోరిన వెంటనే వంటశాలలో అగ్ని వెలగటం, నీరు రావటం చూసి చెప్పింది. ఆ వరం ఉన్నవాడు నలుడేనని గుర్తించింది. దమయంతి కుమార్తెను పంపింది. నలుడు ఎత్తుకుని దుఃఖించాడు. కర్కోటకుని తలుచుకున్నాడు. వస్త్రం వచ్చింది, ధరించాడు. తన పూర్వరూపం పొందాడు. ఋతుపర్ణుడు తనకు తెలియక సేవలు చేయించుకున్నానని మన్నించమన్నాడు. అశ్వవిద్య నలుని నుండి పొంది వెళ్ళిపోయాడు. వాయుదేవుడు దమయంతి పతివ్రత, ఆమె మనస్సు నిర్మలం అని పలికాడు. అలా దమయంతులు ఎడబాటు పోయి తిరిగి ఒకటయ్యారు. కొంతకాలం విదర్భలో ఉండి నలుడు నిషధ దేశం వెళ్లి పుష్కరుణ్ణి జోదం ఆడటానికి పిలిచాడు. నా దమయంతిని పణంగా పెడుతున్నాను, నీవు నీ రాజ్యాన్నంతా పణంగా పెట్టు, జోదమాడుదాం అని పిలిచాడు. దమయంతిని పొందవచ్చును అని ఆశపడి జోదమాడాడు. నలుడు గెలిచాడు. తన రాజ్యం మొత్తం తన హస్తగతమైంది. భార్యాబిడ్డలను నిషధ రాజ్యానికి తెప్పించుకుని సుఖజీవనం చేశాడు. 69వ కథ. అగస్త్యుడు, లోపాముద్ర. అగస్త్య మహర్షి తీవ్ర తపస్సు చేస్తూ వివాహానికి దూరంగా ఉన్నాడు. ఒక చోట లేత చిగురుకు తలక్రిందులుగా వేలాడుతున్న తన పితృదేవతలను చూసి, మీ దుస్థితికి కారణమేమిటి అని అడిగాడు. నీవు వివాహం చేసుకోకుండా సంతానాన్ని పొందకపోవటం వలన మాకు ఊర్ధ్వగతులు ప్రాప్తించలేదని చెప్పారు. అగస్త్యుడు వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. విదర్భరాజుకు సంతానం కలుగక అగస్త్యముని ప్రార్థించాడు. తన తపశ్శక్తితో రాజుకు ఒక పుత్రికను కలుగునట్లు చేశాడు. రాజు తన కుమార్తెకు లోపాముద్ర అని పేరు పెట్టుకుని అల్లారు ముద్దుగా పెంచుకున్నాడు. ఆమె యవ్వనవతి అయింది. రాజుగారు లోపాముద్రకు తగిన వరుని కోసం అన్వేషణ మొదలుపెట్టాడు. వివాహం చేసుకునే యోచనలో ఉన్న అగస్త్యునికి లోపాముద్రకు వివాహ ప్రయత్నాల గురించి తెలిసింది. నేరుగా రాజుగారిని కలిసి లోపాముద్రను తనకిచ్చి వివాహం చేయమన్నాడు. రాజుగారు సంకటంలో పడ్డాడు. నారచీరలు కట్టుకుని ఉపవాసాలు ఉంటూ ధనమే లేని ఒక మునికి బిడ్డనివ్వటం ఎట్లా అని ఆ రాజదంపతులు విచారపడుతున్న ఆ సమయంలో లోపాముద్ర తల్లిదండ్రులతో నాకు ఈ వివాహం అంగీకారం అన్నది. వైభవంగా వారిద్దరి పెండ్లి జరిగింది. భార్యను నారచీరలు ధరించమని చెప్పి తనతో తపస్సుకు తీసుకువెళ్ళాడు. సౌందర్యవతి, యవ్వనవతి అయిన తన భార్య లోపాముద్రను దగ్గరకు తీసుకున్నాడు. సంతానార్థం భార్యను కోరుకోవటం ధర్మమే కాని, నాకు నిండుగా ఆభరణాలు, పట్టుచీర ధరించి నీలో ఐక్యమైపోవాలి అని నా మనసు కోరుకుంటోంది. అలాగే నీవు కూడా పరిమళ భరితమైన మైపోతలు, పుష్పమాలలు, దివ్యాభరణంలో అలంకరించుకుని మన మొదటి సమాగం ఒక దివ్యమైన అనుభూతిగా మిగిలిపోవాలి అని నా కోరిక అన్నది భార్య. అగస్త్యుడు, నేను తపోధనుడిని, కాని ధనం లేనివాడిని. అల్పమైన కోరికలకు నా తపశ్శక్తి వృధా చేయను అన్నాడు. శృతపర్వుడు అను రాజు వద్దకు వెళ్లి, నీ మీద ఆధారపడిన వాళ్ల అవసరాలకు ఇబ్బంది కలగకుండా మిగిలిన ధనం ఉంటే ఇవ్వు అన్నాడు. ఆ రాజు జమా ఖర్చులు చూసి ధనము ఏమీ మిగులుట లేదన్నాడు. వారిద్దరూ కలిసి బ్రద్నశ్యుడు అనే మరో రాజు వద్దకు వెళ్లారు. ముగ్గురు కలిసి త్రసదస్యుడు అనే రాజు వద్దకు వెళ్లారు. ఆయన పరిస్థితి అలాగే ఉంది. త్రసదస్యుడు, ఈ నగరంలో ఒక అత్యంత ధనవంతుడు ఇల్వలుడు ఉన్నాడు అని చెప్పాడు. అగస్త్యుడు, శృతపర్వుడు, బ్రద్నశ్యుడు, త్రసదస్యుడు ఇల్వలుని వద్దకు వెళ్లారు. ఇల్వలుడు వారిని పూజించి తన ఇంట భోజనం చేయమన్నాడు. అగస్త్యుడు సరేనన్నాడు. ఆ రాజులు అగస్త్యునికి ఇల్వలుని ఆతిథ్యంలోని రహస్యం చెప్పారు. ఇల్వలునికి తమ్ముడు వాతాపి. వాతాపిని చంపి వండి ఆహారంగా పెడతాడు. తరువాత తన తమ్ముని పిలువగానే వాడు తిన్నవారి పొట్టలు చీల్చుకుని బయటకు వస్తాడు. అందువలన ఇక్కడ భోజనం చేయవద్దు అన్నారు. అగస్త్యుడు,
భయపడలేదు. తృప్తిగా భోజనం చేసి జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం అన్నాడు. వాతాపి ఆయన కడుపులో జీర్ణమైనాడు. విల్వలుడు వాతాపిని పిలిచాడు. వాతాపి రాలేదు. ఎన్నో ఏండ్లుగా ఆ అన్నదమ్ములు అతిథులను ఈ విధంగా భక్షించటం అలవాటుగా జరుగుతోంది. ఈ రోజు అగస్త్య మహర్షి మహిమతో వాతాపి పిలిచినా రాలేదు. విల్వలుడు గ్రహించాడు. మీకు ఏమి కావాలని అడిగాడు. ఆ రాజులకి 10,000 ఆవులు, 10,000 బంగారు నాణేలు, ఆ ముగ్గురికి ఇచ్చిన దానికి రెట్టింపు ద్రవ్యం ఆవులు ఇవ్వమని అడిగాడు. విల్వలుడు సంతోషంగా ఆ ధనమిచ్చి వారిని సాగనంపాడు. అగస్త్యుడు ధనం సంపాదించి ఆభరణాలు తాను ధరించి తన భార్య లోపాముద్రకు ఎన్నో ఆభరణాలు, పట్టు వస్త్రాలు ఇచ్చాడు. నీకు 10 మందిని ఎదిరించగల 100 పుత్రులు కావాలా? 100 మందిని ఎదిరించగల 10 మంది పుత్రులు కావాలా? 1000 మంది కంటే గొప్పవాడైన ఉత్తముడైన పుత్రుడు కావాలా అని అడిగాడు మొదటి రాత్రి. ఆ మహాసాధ్వి 1000 మందికి సమానమైన వాడు జ్ఞాని, ఒక్కడు చాలునంది. తదాస్తు అన్నాడు. లోపాముద్ర 7 సంవత్సరాలు గర్భం ధరించింది. సూర్యుని తేజస్సు వంటి తేజస్సు కలవాడు, తపస్సంపన్నుడైన దృఢస్యుడు అనే పుత్రుడు జన్మించాడు. అగస్త్యుడు తపస్సుకై వెళ్ళాడు. ఆ దృఢస్యునికి తేజస్వి అనే మహర్షి పుట్టాడు. సామాన్యులు మోయలేని బరువైన కట్టెల మోపును తేలికగా మోయటం వలన యద్మవాహుడు అనే పేరు వచ్చింది. అగస్త్యునికి కొడుకు మనుముడు పుట్టి వంశం వర్ధిల్లుతుండటం చేత ఆయన పితృదేవతలు పుణ్యలోకాలకు వెళ్ళారు. కాలకేయులనే రాక్షసులు ముల్లోకాలను భయపెడుతున్నారు, మునులను భక్షిస్తున్నారు. దాని వలన యజ్ఞయాగాదులు ఆగిపోయాయి. ఆ కాలకేయులు పగలు సముద్రంలో దాక్కుని రాత్రిళ్ళు రెట్టింపైన బలంతో ప్రజలను హింసిస్తున్నారు. దేవతలు విష్ణుమూర్తిని ప్రార్థించారు. విష్ణుమూర్తి, వారు నీటి అడుగులో ఉన్నారు, మనమేమీ చేయలేము. ఆ సముద్రమును ఇంకిపోవునట్లు చేయగలిగితే వారు బయటకు వస్తారు, అప్పుడు సంహరించగలుగుతాము అన్నాడు. అగస్త్య మహర్షి ఆ నీటిని త్రాగగలడు అని వారిని అగస్త్యుని వద్దకు పంపాడు. అగస్త్యుడు సముద్రంలోని నీరు మొత్తం త్రాగాడు. కాలకేయులు, సముద్రంలో జీవించే ఇతర జీవాలు బయటకు వచ్చాయి. దేవేంద్రుడు దేవతలతో కలిసి కాలకేయులతో భీకర యుద్ధం చేసి వారినందరినీ వధించాడు. దేవతలు అగస్త్య మహర్షిని కొనియాడి మరల సముద్రమును నీటితో నింపమన్నారు. అగస్త్యుడు ఆ నీరు తన ఉదరంలో జీర్ణమైపోయిందన్నాడు. పూర్వం సూర్యుడు నిత్యం మేరు పర్వతానికి ప్రదక్షిణం చేయటం చూసి వింధ్య పర్వతం అసూయపడింది. మేరు పర్వతానికంటే నేనే అధికుడిని అని గర్వం ప్రకటించింది. ఇది బ్రహ్మదేవుని ఆజ్ఞ, బ్రహ్మ ఆజ్ఞను మేరలేను అన్నాడు సూర్యుడు. వింధ్య పర్వతం మేరువు కంటే ఎత్తుకు ఎదిగి సూర్యచంద్రులు నక్షత్రములు తిరిగే వీలు లేకుండా ఆకాశాన్ని ఆక్రమించింది. సూర్య చంద్ర గమనాలు ఆగిపోయినాయి. లోకమంతా అంధకారం. దేవతలు వింధ్య పర్వతాన్ని అర్థించారు. ఫలితం శూన్యం. దేవతలు అగస్త్యుని ప్రార్థించారు. అగస్త్యుడు తన భార్య లోపాముద్రను తీసుకుని వింధ్య పర్వతాన్ని చేరుకున్నాడు. వింధ్య పర్వతం అగస్త్యునికి పూజలు చేసింది. ఓ పర్వతరాజమా, నేను దక్షిణ దిశగా వెడుతున్నాను, నాకు దారి ఇవ్వమన్నాడు అగస్త్యుడు. వింధ్య పర్వతం వినయంగా భూమికి సమంగా తగ్గిపోయి దారి ఇచ్చింది. నేను తిరిగి వచ్చే వరకు మళ్లీ పెరగవద్దు అని చెప్పి వెళ్ళారు అగస్త్య దంపతులు. అగస్త్యుడు దక్షిణంలోనే స్థిరపడిపోయాడు వింధ్య పర్వతం కోసం. వింధ్య అగస్త్యుడు వస్తాడని ఎదురు చూస్తూ మరల పెరగకుండా ఉండిపోయింది. 70వ కథ సాగరం. ఇక్ష్వాకు వంశంలోని మహారాజు సగరుడు సంతానం లేక పరమేశ్వరుని ధ్యానం చేశాడు. పరమేశ్వరుడు ప్రత్యక్షమై ఏమి వరం కావాలి అన్నాడు. పుత్రభిక్ష పెట్టమన్నాడు. సగరుని పెద్ద భార్య వైదర్భికి 60,000 మంది కొడుకులు, చిన్న భార్య శైబ్యకు 1 కొడుకు పుడతారని అనుగ్రహించాడు. సగరుని భార్యలు పుత్రులను పొంది సుఖంగా ఉన్నారు. పిల్లలు పెద్దవారైనారు. శైబ్య కుమారుడు అసమంజసుడు ఆకతాయిగా ఉంటూ రాజ్యంలో
పిల్లలను హింసిస్తూ ఉండేవాడు. వానికి అంశుమంతుడు అనే కొడుకు కలిగాడు. సగరుడికి తన కొడుకు అసమంజసుడు చేసే అగడాలను సహించలేక దేశ బహిష్కారం విధించాడు. అంశుమంతుడు ఉత్తమ లక్షణాలతో యవనవంతుడయ్యాడు. సగరుడు అశ్వమేధ యాగం చేయ సంకల్పించి యాగాశ్వాన్ని వదిలాడు. యాగాశ్వం తిరిగి తిరిగి అగస్త్యుడు నీటిని త్రాగటం వలన ఎండిపోయి ఉన్న సముద్రపు ప్రాంతానికి వెళ్లి అదృశ్యమైంది. సగరుడు తన కొడుకులను ఆ భూమినంతా త్రవ్వమని యాగాశ్వాన్ని వెతకమని చెప్పాడు. సగరపుత్రులు 60,000 మంది మహాబలశాలులు. వారు ఆ నేలను పాతాళం వరకు త్రవ్వుకుంటూ వెళ్లారు. పాతాళంలో కపిలుడు తపోధ్యానంలో ఉన్నాడు. ఆయన పక్కనే యాగాశ్వం కట్టివేయబడి ఉంది. సగరపుత్రులు కపిలుని తూలనాడారు. కపిలుడు కళ్ళు తెరవగానే ఆ 60,000 మంది సగరపుత్రులు భస్మమైపోయారు. యాగాశ్వం కనపడక, అశ్వాన్ని వెతకటానికి వెళ్లిన పుత్రులు కనపడక సగరుడు చింతిస్తున్న సమయంలో నారదుడు సగరపుత్రుల మరణం గురించి చెప్పాడు. సగరుడు తన మనుమడైన అంశుమంతుని పిలిచి యాగాశ్వాన్ని తీసుకురమ్మన్నాడు. అంశుమంతుడు పాతాళానికి వెళ్లి కపిలుని ప్రార్థించి అశ్వాన్ని తెచ్చాడు. చనిపోయిన పినతండ్రులకు తర్పణము విడువలనంటే సరిపడా నీరు లేదు. గంగతో తర్పణం విడిచినచో వారికి ఉత్తమ లోకాలు వస్తాయని తెలుసుకుని గంగను భూమిపైకి తీసుకురావటానికి ప్రయత్నం చేశాడు. అంశుమంతుని ప్రయత్నాలు ఫలించకుండానే మరణించాడు. ఆయన పుత్రుడు దిలీపుడు కూడా తీవ్ర ప్రయత్నం చేసిన గంగను భూమి మీదకు తీసుకురాలేకపోయాడు. ఆయన పుత్రుడు భగీరథుడు తీవ్ర తపస్సు చేసి గంగాదేవిని ప్రసన్నురాలను చేసుకున్నాడు. గంగాదేవి దేవలోకం నుండి భూలోకానికి నేను దిగేటప్పుడు నా ప్రవాహ వేగాన్ని భూదేవి భరించలేదు. కావున శివుని ప్రార్థించు, శివుడు నా వేగాన్ని భరించి నియంత్రించగలవాడు అని చెప్పింది. భగీరథుడు శివుని ప్రసన్నం చేసుకుని గంగను భూమి మీదకు తెచ్చాడు. భగీరథుని ప్రార్థనతో గంగ భగీరథుని వెంట పాతాళంలో ఉన్న సగర పుత్రుల భస్మం వరకు వెళ్ళింది. భగీరథుడు తన పూర్వీకులకు తర్పణలు ఇచ్చి వారికి ఉన్నత లోకాలకు వెళ్లే యోగ్యత కలిగించాడు. అగస్త్యుడు నీరు త్రావిన సముద్రం నేలంతా మళ్లీ నీటితో నిండింది. సగరుడు తరపించిన సముద్రము కావుట చేత సముద్రం సాగరం అని ఆయన పేరు మీద ప్రసిద్ధి చెందింది. 71వ కథ. ఋష్యశృంగుడు. కశ్యపుని పుత్రుడు విభాండకుడు నీటి మడుగులో స్నానం చేస్తున్నప్పుడు ఊర్వశిని చూశాడు. కఠోరమైన బ్రహ్మచర్య దీక్షలో ఉన్న విభాండకుడు చిలించాడు. ఆ నీళ్లు ఆడ దుప్పి త్రాగి గర్భం ధరించింది. ఆ దుప్పికి మానవ శిశువు జన్మించాడు. విభాండకుడు ఆ బిడ్డ తన సంతానమని గుర్తించి తెచ్చి ఋష్యశృంగుడు అని నామకరణం చేసి పెంచి పెద్దవాణ్ణి చేశాడు. ఆ అడవిలో ఋష్యశృంగునికి తండ్రి తప్ప మరొక మనిషి తెలియదు. దేవేంద్రుని తపస్సుతో మెప్పించి తాను ఎక్కడ ఉంటే అక్కడ వర్షాలు కురిసి క్షామం లేకుండా ఉండే వరం పొందాడు. అంగదేశంలో రోమపాదుడనే మహారాజు తప్పిదం వల్ల క్షామం వచ్చింది. రోమపాదుని పురోహితులు ఋష్యశృంగుని అంగదేశం రప్పించితే వానలు కురిసి క్షామం తొలగిపోతుందని సూచించారు. రాజు యుక్తిగా సౌందర్యవతులైన సమయస్ఫూర్తి కలిగిన వేశ్యలను నియోగించాడు. వారు విభాండకుడు ఆశ్రమంలో లేని సమయంలో ఋష్యశృంగుని వద్దకు నిండు యవ్వనవతి అయిన అందాల రాశిని పంపారు. ఋష్యశృంగుడు లింగభేదం తెలియనివాడు. వచ్చినది తన వంటి ఋషి కుమారుడనుకున్నాడు. ఆ సుందరి కౌగిలిలో ఏదో తెలియని మధురానుభూతిని పొందాడు. ఆమెకు ఆకర్షితుడై వారి వెంట అంగదేశం చేరాడు. వర్షాలు రాక బీటలు వారిన అంగదేశం ఋష్యశృంగుడు ఆ నేలపై అడుగు పెట్టగానే వర్షముతో తడిసి ముద్దయింది. రాజు
తన కుమార్తె శాంతనిచ్చి వివాహం చేశాడు. విభాండకుడు పుత్రుని వెతుకుతూ అంగదేశం వచ్చాడు. ఒక చోట గోవుల మందను చూసి ఎవరిది గోసంపద అని అడిగి అది తన కుమారునిదే అని వారు చెప్పడంతో సంతృప్తి చెందాడు. కుమారుని కోడలిని తీసుకుని తన ఆశ్రమానికి వెళ్ళాడు. 72వ కథ పరశురామ దర్శనం. ధర్మరాజు రోమశ మహర్షి వెంట తీర్థయాత్రలకు బయలుదేరాడు. దారిలో అనేక మహనీయుల చరిత్రను, క్షేత్ర మహిమలను రోమశ మహర్షి ద్వారా తెలుసుకుంటూ ముందుకు సాగుతున్నారు. వైతరణి నదిలో స్నానమాచరించారు. పూర్వం వైతరణి ఉత్తర తీరాన ఋషులు, దేవతలు అంతులేని యజ్ఞాలు చేశారు. వారందరూ అవభృత స్నానాలు చేయటం వలన ఆ నది పరమ పావనమైన నది అయింది. ఆ నదిలో స్నానం చేసిన వారు దేవతలు నడిచే మార్గంలో స్వర్గలోకానికి చేరుకోగలరు అని రోమశుడు ధర్మరాజుతో చెప్పగా, ధర్మరాజు ద్రౌపదితో తమ్ముళ్లతో స్నానం చేసి నదికి పూజలు చేశాడు. ఆశ్చర్యంగా ఆ నదిలో స్నానం చేసిన వెంటనే ధర్మరాజుకి సమస్త లోకాలు కనిపిస్తున్నాయి. వైఖానసులు చేసే వేదపారాయణ ఆయనకు వినపడింది. వైఖానసులు ఆ ప్రదేశానికి 30,000 యోజనాల దూరంలో ఉన్నారు. అంటే ధర్మరాజుకు దివ్య శక్తులు వచ్చాయి. దివ్య పురుషుడివి అని రోమశుడు ప్రశంసించాడు. అలా ముందుకు సాగి స్వయంభువుడైన విశ్వకర్మ యజ్ఞం చేసే దక్షిణాన ఉన్న భూమినంతటిని, యజ్ఞాన్ని ఋత్విజునిగా నిర్వహించిన కశ్యపునికి దానం ఇచ్చాడు. భూదేవి ఆగ్రహించి పాతాళానికి వెళ్ళింది. కశ్యపుడు భూదేవిని ప్రసన్నం చేసుకోవటానికి తీవ్ర తపస్సు చేసి ఆమెను ప్రసన్నురాలిని చేసుకున్నాడు. భూదేవి వేది రూపంలో నీటి నుండి తేలి దర్శనమిచ్చింది అని ఆ వేదిని చూపించాడు రోమశుడు. అగ్నిర్మిత్రోయోని అనే మంత్రం చదువుతూ ఆ వేదిని ఎక్కమని ధర్మరాజుకి చెప్పాడు. ధర్మరాజు తన కుటుంబంతో వేది ఎక్కి అమిత బల సంపన్నుడు, తేజో సంపన్నుడు అయ్యాడు. వారు అలా అనేక ప్రదేశాలు చూసుకుంటూ మహేంద్ర పర్వతాన్ని చూశారు. ధర్మరాజు అక్కడ పరశురాముని దర్శించాలని కోరిక వెల్లడించాడు. ధర్మరాజు వెంట వస్తున్న ఋషులలో ఒకరైన అకృత వ్రణుడు పరశురాముని శిష్యుడు. చతుర్దశి నాడు ఈ ఋషులు అందరూ పరశురాముని దర్శిస్తారు. వారి వెంట నీవు కూడా చూడవచ్చు అని పరశురాముని జీవిత విశేషాలు ధర్మరాజుకు చెప్పాడు. కన్యాకుబ్జమునకు మహారాజు గాది. ఆయన కుమార్తె సత్యవతిని భృగు మహర్షి కుమారుడు రుచీకుడు అనే మహర్షి వివాహమాడ తలిచాడు. గాది రుచీకునికి తమ కులధర్మం అంటూ ఒక గొప్ప కోరిక కోరాడు. ఒక చెవి నల్ల కలువ వలె, మిగిలిన శరీరం అంతా చంద్రుని వెన్నెల వలె తెల్లగా ఉండే 1000 గుర్రాలు కన్యాశుల్కముగా ఇవ్వాలి అని చెప్పాడు. రుచీకుడు వరుణదేవుని తన తీవ్ర తపస్సుతో ప్రసన్నం చేసుకుని ఆ గుర్రాలు తెచ్చి ఇచ్చి సత్యవతిని వివాహమాడాడు. భృగు మహర్షి కొడుకు కోడలిని చూసి వెడదామని వారింటికి వచ్చాడు. కోడలి సేవకు ముగ్ధుడయ్యాడు. వరమిస్తాను కోరుకోమని అడిగాడు. కోడలు వినయంగా, నాకు ఒక కుమారుడు, నా తల్లికి ఒక కుమారుని అనుగ్రహించమన్నది. నీ కోరిక నెరవేరుతుంది. నీవు మేడి చెట్టుని, మీ తల్లి రావి చెట్టుని కౌగిలించుకోండి అని చెప్పాడు. కాని పొరపాటున సత్యవతి రావి చెట్టుని, ఆమె తల్లి మేడి చెట్టుని కౌగిలించుకున్నారు. భృగు మహర్షికి జరిగిన పొరపాటు తెలిసింది. సత్యవతికి బ్రహ్మకుల పూజ్యుడు పుట్టినా దారుణమైన క్షత్రియ లక్షణాలు ఉంటాయి. మీ తల్లికి సుక్షత్రియుడు పుట్టిన మహా తపస్సంపన్నుడవుతాడు అని భృగు మహర్షి చెప్పాడు. సత్యవతి మామగారిని ప్రార్థించి క్షత్రియ స్వభావాలు కలవాడు కొడుకుగా కాక మనువుడిగా పుట్టేటట్టు అనుగ్రహించమంది. సత్యవతి జమదగ్నిని కన్నది. జమదగ్ని ప్రసేనజితుని కుమార్తె రేణుకను వివాహం చేసుకుని రుమణ్వంతుడు, సుషేనుడు, వసుడు, విశ్వావసుడు, రాముడు అను 5 కొడుకులను పొందాడు. ఒకనాడు ఒక సరోవరంలో
చిత్రరథుడనే రాజు స్నానం చేస్తున్నప్పుడు రేణుక చూసింది. ఆమె మానసిక చాంచల్యాన్ని గ్రహించి ఆగ్రహించాడు జమదగ్ని. తన పుత్రులను ఒక్కొక్కరిని పిలిచి తల్లి తల నరికివేయమని ఆదేశించాడు. మొదటి నలుగురు తల్లిని చంపటం పాపమని చేయలేమన్నారు. జమదగ్ని తన ఆదేశాన్ని ధిక్కరించిన ఆ నలుగురిని మందబుద్ధులే, జంతువుల వలె జీవించమని శపించాడు. ఆఖరివాడు పరశు ధరించిన రాముడు తండ్రి ఆదేశించిన మరుక్షణమే తల్లి తలను వేరు చేశాడు. జమదగ్ని కొడుకుని చూసి ఆనందభరితుడై వరాలిస్తాను కోరుకోమన్నాడు. రాముడు తన తల్లికి ప్రాణభిక్ష, అన్నగార్లకి జ్ఞానభిక్ష, తనను ఎవ్వరూ ఎదిరించలేనంత మహాశక్తి, దీర్ఘ ఆయుష్ని ప్రసాదించమన్నాడు. జమదగ్ని రాముడు కోరిన వరాలిచ్చాడు. ఒకనాడు కర్తవీర్యార్జునుడు వేటలో అలసి జమదగ్ని ఆశ్రమానికి వచ్చాడు. జమదగ్ని కర్తవీర్యార్జునునికి, ఆయన సైన్యానికి ధేనువు సహాయంతో అద్భుత విందు ఏర్పాటు చేశాడు. కర్తవీర్యుడు ఆశ్రమవాసులను హింసించి ఆశ్రమ పరిసరాలు ధ్వంసం చేసి బలవంతంగా జమదగ్ని హోమధేనువును దుడతో సహా తోలుకు వెళ్ళాడు. రాముడు ఆశ్రమానికి రాగానే జమదగ్ని ఈ విషయం చెప్పాడు. రాముడు ఉగ్రుడై కార్తవీర్యుని వెంటాడి చంపివేశాడు. కార్తవీర్యుని కుమారులు తమ తండ్రిని సంహరించిన రామునిపై పగతో వచ్చి జమదగ్నిని సంహరించి వెళ్లారు. ధర్మాత్ముడైన జమదగ్నిని సంహరించిన క్షత్రియ జాతి మొత్తాన్ని నిర్మూలిస్తానని ఆగ్రహంతో పరశు చేతబట్టి క్షత్రియ సంహారం చేశాడు. తాను జయించిన భూమినంతటిని కశ్యపునికి దానమిచ్చి మహేంద్రగిరిపై తపస్సు చేసుకుంటున్నాడు అని రోమశుడు పరశురామ చరిత్ర ధర్మరాజుకు చెప్పాడు. ధర్మరాజు తమ్ములతో పరశురాముని దర్శించి పూజించి పరశురాముని ఆశీస్సులు అందుకుని ముందుకు సాగాడు. 73వ కథ సుకన్య చవనుడు. భృగు మహర్షి పుత్రుడు చవనుడు వీరాసనము వేసుకుని వేల సంవత్సరాలు సోమరసంతో కలిసి ప్రవహించే పయోష్ణి అనే నదీ తీరంలో తపస్సు చేస్తున్నాడు. ఆయన చుట్టూ పుట్టలు పేరుకుపోయాయి. ఒకనాడు శర్యాతి మహారాజు తన రాణులతో కుమార్తెతో ఆ ప్రాంతానికి విహారంగా వచ్చాడు. శర్యాతి కుమార్తె సుకన్య పుట్టలోపల నుండి మహర్షి కనులు కాంతి చిమ్మటం గమనించి ఆ కాంతి మిణుగురు పురుగుల కాంతి అనుకుంది. పుట్టను త్రవ్వించింది. చవన మహర్షికి ఆగ్రహం కలిగింది. సైనికులకందరికీ మలమూత్ర విసర్జనను బంధించాడు. శర్యాతికి సుకన్య తాను చేసిన తప్పును తండ్రికి చెప్పింది. శర్యాతి అడవికి పరిగెత్తి చవనుని క్షమించమని ప్రాధేయపడ్డాడు. చవనుడు నీ కుమార్తెనిచ్చి పెండ్లి చేయమన్నాడు. శర్యాతి తన కూతురుని ఇచ్చి పెండ్లి చేసి వెళ్ళాడు. ఆమె భక్తితో భర్తకు సేవలు చేస్తూ ఉన్నది. సుకన్య దగ్గరికి ఒకనాడు అశ్విని దేవతలు వచ్చారు. ముసలివాడైన చవనునితో ఏమి సుఖం? నీ సౌందర్యానికి యవ్వనానికి తగిన వరుణ్ణి వెదకి తెస్తాం అన్నారు. సుకన్య భర్తకు చెప్పింది. చవనుడు ఆమె పతిభక్తి మెచ్చి అశ్విని దేవతలు చెప్పినట్లు చెయ్యమన్నాడు. ఆమె వారిని యవ్వనంలో ఉన్న భర్తను తీసుకురమ్మనమన్నది. అశ్విని దేవతలు అక్కడ ఉన్న కొలంలోకి వెళ్లారు. వారి వెంట చవనుడు కూడా కొలంలోకి దిగాడు. ఒకేసారి ఆ ముగ్గురు నవయవ్వనులై బయటకు వచ్చి మా ముగ్గురిలో ఎవరో ఒకరిని ఎన్నుకోమన్నారు. సుకన్య తన పాతివ్రత్య మహిమతో తన భర్తను గుర్తించి ఎన్నుకుంది. చవనుడు అశ్విని దేవతలతో మీ వల్ల నేను యవ్వనం పొందాను. శర్యాతి మహారాజు చేసే యజ్ఞంలో ఇంద్రుడు చూస్తుండగానే సోమరసంతో రాగే భాగ్యం కలిగిస్తానన్నాడు. శర్యాతి తన అల్లుడు యవ్వనాన్ని పొందాడని తెలిసి ఆనందంతో అల్లుణ్ణి కూతురును చూడాలని వచ్చాడు. చవనుడు శర్యాతిని యజ్ఞం చేయమన్నాడు. శర్యాతి యజ్ఞం చేశాడు. ఇంద్రుని ముందు అశ్విని దేవతలకు సోమరస పానం చేయించాడు. ఇంద్రుడు ఆగ్రహించాడు. వారు దేవతలకు వైద్యులు, సోమరస పానానికి అనర్హులు అని వజ్రాయుధం చవనుని పైకి ఎత్తాడు. చవనుడు వేగంగా ఇంద్రుని చేతిని స్తంభింపజేశాడు. చవనుని హోమ ప్రభావం చేత మధుడు అనే భయంకర రాక్షసుడు ఉద్భవించాడు. వాడు ఇంద్రుని పైకి దుమికాడు.
ఇంద్రుని చెయ్యి కదలటం లేదు. భయపడ్డాడు. చవనుని శక్తి తెలుసుకున్నవాడై నేటి నుంచి అశ్విని దేవతలకు కూడా సోమరసం తాగే అర్హతను ఇస్తున్నాను అని ప్రసన్నుని చేసుకుని తన చెయ్యి తిరిగి స్వాధీనపరుచుకుని వెళ్ళాడు. ఆ మధుడు కళ్ళులోనూ, మహిళల్లోనూ, వేటలోనూ, పాచికలలోనూ ప్రవేశించాడు. 74వ కథ మాంధాత. ఇక్ష్వాకు వంశంలోని రాజు యవనాశ్వుడు సంతానం లేక బాధపడి భృగు మహర్షిని ఆశ్రయించాడు. భృగు మహర్షి పుత్రకామేష్టి చేయించి మంత్రపూరితమైన పవిత్ర జలాన్ని ఒక పాత్రలో పెట్టి ఋత్విజులను జాగ్రత్తగా రక్షించమన్నాడు. యజ్ఞం పూర్తయి అందరూ అలసిపోయి నిద్రపోయారు. యవనాశ్వుడు అర్ధరాత్రి లేచి దాహంతో ఆ పవిత్ర జలం తాగి పడుకున్నాడు. భృగు మహర్షికి తెలిసింది. యవనాశ్వుని పిలిచి, ఈ పవిత్ర జలం నీ భార్యకి ఇవ్వాలని ఉంచాను. విధిని ఎవరూ తప్పించలేరు. నీకు గర్భం వస్తుంది. మంచి శక్తి గల ఇంద్రుని ఎదిరించగల పుత్రుడు పుడతాడు అని చెప్పాడు. యవనాశ్వుడు గర్భం 100 సంవత్సరాలు మోశాడు. ఆయన ఎడమ భాగం చీల్చుకుని మహాకాంతితో పుత్రుడు జన్మించాడు. ఇంద్రుడు అమృతాన్ని తన వ్రేలితో బాలుని నోట్లో పెట్టాడు. దేవతలు ఆ బాలునికి మాంధాత్రుడు అని పేరు పెట్టారు. పుట్టగానే 4 వేదాలు, సకల శాస్త్రాలు, విలువిద్య, దివ్యాస్త్రములు, శస్త్రములు అన్ని మాంధాతను వరించాయి. ముల్లోకాలలో పూజనీయుడు అయ్యాడు. సమస్త భూమండలానికి రాజాధిరాజుగా దేవేంద్రుడు స్వయంగా పట్టాభిషేకం చేశాడు. 1000 యాగాలు చేశాడు. భూమి మీద వానలు లేక పంటలు పండకపోయినప్పుడు ఇంద్రునితోనే భీకర యుద్ధం చేశాడు. పంటలు పండేట్లు చేశాడు. 75వ కథ సోమకుడు. సోమకుడు అనే రాజు యజ్ఞము చేసి జంతుడు అనే పుత్రుణ్ణి పొందాడు. రాజుకి 100 మంది భార్యలు. వారందరూ జంతుడిని ఎంతో ప్రేమగా పెంచుకుంటున్నారు. ఒకనాడు బాలుణ్ణి చీమ కుట్టి బిగ్గరగా ఏడ్చాడు. ఆ తల్లులందరూ వాని ఏడుపు చూసి వారు కూడా ఏడ్చాడు. సోమకుడు వారి ఆక్రందనలు విని వచ్చాడు. వానిని ఓదార్చి సభకు వచ్చాడు. మంత్రులను, ఋత్విజులను ప్రశ్నించాడు. 100 మంది భార్యలు, ఒక్క కొడుకు న్యాయంగా ఉందా అన్నాడు. ఆ ఋత్విజులు, రాజా, నీకు 100 మంది భార్యలకు 100 మంది కొడుకులను పొందాలని ఉంటే మేము చెప్పినట్లు యాగం చెయ్యి, మా మాటకు అడ్డు చెప్పవద్దు అన్నారు. రాజు అంగీకరించాడు. వారు రాకుమారుని యజ్ఞ పశువుగా బలి ఇచ్చి వాని వపతో హోమం చేస్తే సంతానం పొందగలవని చెప్పారు. యజ్ఞం చేశాడు రాజు. కన్న కొడుకునే యజ్ఞ పశువుగా బలి ఇచ్చాడు. వాని కడుపులో నుండి తీసిన వపతో హోమం చేశాడు. ఆ పొగ పీల్చి ఆ తల్లులందరూ గర్భవతులైనారు. ముందుగా జంతుడు తన ఎడమ భాగం బంగారంతో పుట్టాడు. రాజుగారికి 100 కొడుకులు పుట్టారు. వారందరూ తండ్రికి తగ్గ తనయులు అనిపించుకున్నారు. ఆ తరువాత రాజు మరణించి స్వర్గానికి వెళుతూ నరకంలో తన చేత యజ్ఞం చేయించిన ఋత్విజుడు అగ్నిలో దహించబడుతూ కనబడ్డాడు. నీవేమి పాపం చేశావు అని అడిగితే, నీ చేత యజ్ఞం చేయించిన పాపమే నాకు ఈ కష్టాలు తెచ్చిపెట్టింది అని ఋత్విజుడు దీనంగా పలికాడు. సోమకుడు యమునితో, నా తపఫలంతో నా ఋత్విజును కూడా స్వర్గానికి తీసుకువెడుతున్నాను అని తన వెంట స్వర్గానికి తీసుకువెళ్ళాడు. 76వ కథ శిబి చక్రవర్తి. భృగుతుంగ పర్వత శిఖరం పైన శిబి యజ్ఞం చేశాడు. ఇంద్రుడు, అగ్ని ఆయనను పరీక్షించదలిచారు. ఇంద్రుడు డేగగాను, అగ్ని పావురంగాను మారి, పావురం డేగ వలన భయంతో వచ్చినట్లు శిబిని చేరి శరణు కోరింది. డేగ వెనువెంటనే పావురాన్ని తినాలంటూ శిబి దగ్గరకు వచ్చింది. ఓ శిబి మహారాజా, నీవు సత్యసంధుడవని, త్యాగశీలివని, ధర్మాత్ముడవని విన్నాను. ఈ పావురం నా ఆహారం. ఆహారం తినకపోతే నా ప్రాణాలు నిలవవు. నేను, నా భార్య, సంతానం బ్రతకలేము. ఈ పావురాన్ని నాకు ఆహారంగా విడిచి మా ప్రాణాలు కాపాడు అని అడిగాడు డేగ. శిబి డేగతో, ఆశ్రయం కోరి వచ్చిన వారికి నీడనివ్వటం ధర్మం. నేను ధర్మాన్ని వ్యతిరేకించలేను. ధర్మాలు వల్లవేస్తున్న వానిగా ఉన్నావు. నీ ఆకలికి
ఈ ఒక్క పావురమే కావలసి వచ్చిందా? అరణ్యంలో ఎన్నో జంతువులు పక్షులు ఉన్నాయి కదా అన్నాడు. ప్రకృతి ప్రసాదించిన ఆహారం ఈ పావురం. దాన్ని రక్షించదలుచుకుంటే దానితో సమాన బరువు గల మాంసము నీ శరీరం నుండి కోసి ఇవ్వు అన్నది. శిబికి పావురాన్ని కాపాడగలిగానన్న ఆనందంతో తప్పక ఇస్తాను అని అంగీకరించాడు. త్రాసు తెచ్చి ఒకవైపు పావురాన్ని ఉంచి మరొక వైపు తన శరీరంలోని మాంసం కోసి త్రాసులో ఉంచుతున్నాడు. ఎంత మాంసం కోసివేసినా పావురము బరువే ఎక్కువగా కనపడుతోంది. చివరికి తానే వెళ్లి త్రాసులో కూర్చున్నాడు. శిబి చక్రవర్తి ధర్మగుణానికి ఇంద్రుడు, అగ్ని ఆశ్చర్యపడి ఆనందించి అభినందించారు. నీ యశస్సు మానవులు జీవించి ఉన్నంత వరకు వర్ధిల్లుతూ ఉంటుంది అని వరమిచ్చి వెళ్లారు. 77వ కథ. అష్టావక్రుడు. ఏకపాదుడు మహాముని, గొప్ప పండితుడు. ఆయన భార్య సుజాత గర్భవతి అయింది. ఏకపాదుడు తన శిష్యులకు విరామం ఇవ్వకుండా వేదాధ్యయనం చేయిస్తున్నాడు. తన భార్య కడుపులో ఉన్న పిల్లవాడు తండ్రితో నిరంతర వేదాధ్యయనం వల్ల అలసి వారు అపస్వరాలు పలుకుతున్నారు. తప్పులు చదివించటం వలన ప్రయోజనమేముంది అన్నాడు. ఏకపాదునికి ఆగ్రహం వచ్చింది. అధ్యయనానికి వక్రంగా పలికావు కాబట్టి అష్టావక్రుడిగా పుడతావు అని శపించాడు. భార్య ప్రసవించే సమయం వచ్చింది. అందరూ ఆహార దినుసులు తెచ్చుకొని నిల్వ చేసుకుంటారు. మనము కడుబీదవారము అని భర్తతో దీనంగా పలికింది. ఏకపాదుడు భార్య మనసు గ్రహించి కుటుంబ అవసరాలకు కావలసిన ధనము సమకూర్చుకోవాలని జనక మహారాజు వద్దకు వెళ్ళాడు. అక్కడ వరుణుని కొడుకు వందితో శాస్త్రచర్చ చేసి పరాజయం పాలై నీటి లోపల ధ్యానంలో ఉండిపోయాడు. సుజాతకు మగ పిల్లవాడు జన్మించాడు. వానికి అష్టావక్రుడు అని పేరు పెట్టారు. ఉద్దాలక మహర్షి భార్య శ్వేతకేతుడనే కుమారుని పొందింది. శ్వేతకేతు అష్టావక్రుడు మేనమామ, మేనల్లుడు. అష్టావక్రుడు ఉద్దాలకుడినే తండ్రి అనుకుంటున్నాడు. ఉద్దాలకుని వద్ద ఇద్దరు వేదాధ్యయనం చేశారు. అష్టావక్రుడు ఉద్దాలకుని ఊరుపై కూర్చుని ఉండగా శ్వేతకేతు, మా తండ్రి ఊరుపై ఎందుకు కూర్చున్నావు? లేచి మీ తండ్రి ఊరుపై కూర్చోమని యువతలకి లాగివేశాడు. అష్టావక్రుడు తల్లిని నిలదీసి తండ్రి వివరాలు తెలుసుకుని శ్వేతకేతుని వెంటబెట్టుకుని జనక మహారాజు యజ్ఞవేదిక వద్దకు వెళ్లారు. యజ్ఞవాకిట ద్వారపాలకులు వీరిని నిలిపివేశారు. బాలురకు ప్రవేశం లేదు అన్నారు. మేము బాలురమైన జనక మహారాజు సభలోని ఉద్దండ పండితులను ఓడించగలము అని రాజుకు సందేశం పంపారు. అనుమతి లభించింది. అష్టావక్రుడు జనక మహారాజు అడిగిన ప్రశ్నలకు చక్కని సమాధానాలు చెప్పాడు. వందితో అద్భుత చర్చ చేసి వందిని పరాభవించాడు. వందితో ఓడిన పండితులను తన తండ్రిని విడిపించి తనతో తీసుకువెళ్ళాడు. జనకుడు అష్టావక్రుని సన్మానించి కానుకలిచ్చి పంపాడు. 78వ కథ. యవక్రీతుడు. భరద్వాజుడు, రైభ్యుడు చక్కని మిత్రులు. రైభ్యుని కుమారులు అర్ధావసుడు, పరావసుడు వేదాలను, శాస్త్రాలను అధ్యయనం చేసి విద్వాంసులుగా కీర్తించబడ్డారు. భరద్వాజుని కుమారుడు యవక్రీతునికి అసూయ కలిగింది. గురువుల వద్ద ఎన్నో సంవత్సరాలు కాలాన్ని వెచ్చించి అధ్యయనం చేయటం ఇష్టం లేక తపస్సు ద్వారా విద్యను సాధించాలని హోమాలతో తీవ్ర తపస్సు చేశాడు. యవక్రీతుని ఉగ్ర తపస్సుకు మెచ్చి ఇంద్రుడు ఏమి వరం కావాలో కోరుకోమన్నాడు. గురువు వద్ద నేర్చుకోకుండానే సకల శాస్త్రాలు, వేదాలు నన్ను వరించాలి అన్నాడు. ఇంద్రుడు గురుముఖత నేర్వని విద్యలు అక్కరకు రావు అని స్పష్టం చేశాడు. అయినా పట్టు విడవని యవక్రీతుడు తపస్సు కొనసాగించాడు. ఇంద్రుడు యవక్రీతునికి అర్థమయ్యే రీతిలో చెప్పాలని తాను వృద్ధ బ్రాహ్మణులుగా మారి ఇసుకను గంగకి అడ్డుకట్ట వేయాలని గుప్పిళ్లతో నీరసంగా వేస్తున్నాడు. యవక్రీతుడు, ఇదేమి పని, వృధా ప్రయాస, ఎప్పటికీ నీ లక్ష్యం చేరుకోలేవు అన్నాడు. నేను కూడా నీ వలనే అసాధ్యమైన లక్ష్యంతో శ్రమిస్తున్నాను అన్నాడు. నేను నా సంకల్పం విరమించుకోను అను మొండిగా ఇంద్రునికి చెప్పాడు. విధి లేక ఇంద్రుడు యవక్రీతునికి సర్వ విద్యలు అనుగ్రహించాడు.
తండ్రికి తన విజయాన్ని గర్వంగా ప్రకటించాడు. భరద్వాజుడు నీతి బోధ చేశాడు. రైభ్యుని కొడుకులతో స్నేహంగా ఉండమని, అసూయ వదలమని హితవు పలికాడు. యవక్రీతుడు ఒకనాడు రైభ్యుని కోడలు పరావశుని భార్యను చూసి మోహించాడు. ఆమె సమయస్ఫూర్తితో తప్పించుకొని తన భర్తకి మామగారికి చెప్పింది. రైభ్యుడు తన బట్టను పీకి హోమంలో వేశాడు. ఒక సౌందర్యవతి అగ్నిలో నుండి పుట్టింది. మరొక బట్ట పీకి హోమం చేశాడు. ఒక రాక్షసుడు పుట్టాడు. వారిరువురిని యవక్రీతుని చంపమని ఆదేశించాడు. ఆ కోమలి తన సోయగాలతో యవక్రీతుని సమ్మోహపరిచి ఆయన కమండలం కాజేసింది. కమండలం లేక పవిత్రత కోల్పోయాడు. తపశ్శక్తి క్షీణించింది. రాక్షసుడు యవక్రీతుని సంహరించాడు. భరద్వాజుడు పుత్రశోకంతో అగ్ని పేర్చుకుని ప్రాణాలు విడిచాడు. బృహద్యుమ్నుడు అనే రాజు సత్రయాగం చేయతలిచి అర్థావసు పరావసులను ఋత్విజులుగా ఏర్పాటు చేసుకున్నాడు. తెల్లవారుజామున పరావసు తన ఆశ్రమానికి తిరిగి వస్తున్న సమయంలో రైభ్యుడు ఎదురు వచ్చాడు. పరావసు చీకటిలో క్రూర మృగంగా తలంచి తండ్రిని వధించాడు. పొరపాటున జరిగిన దానికి తీవ్రంగా క్షోభించి దహన సంస్కారాలు నిర్వహించాడు. అన్నగారితో, నీవు ఒక్కడవు యాగ నిర్వహణ చేయలేవు, నేను చేయగలను. నీవు బ్రహ్మహత్య పాతకాన్ని పోగొట్టే నోము నిర్వహించమన్నాడు. అర్థావసుడు తన కార్యం ముగించి తిరిగి యాగ నిర్వహణకు వచ్చాడు. పరావసు మహారాజుతో, మా అన్న బ్రహ్మహత్య పాతకాన్ని పోగొట్టే నోములు చేస్తున్నవాడు కావున లోపలికి అనుమతి ఇవ్వవద్దన్నాడు. అర్థావసు, బ్రహ్మహత్య దోషం పరావసునికే ఉన్నది, నాకు కాదు. వానిని ఆ పాతకం నుండి విముక్తి చేయటం కోసం నోములు పూర్తి చేశాను అన్నాడు. సత్యాన్ని దాచకుండా నిర్భయంగా చెప్పినందుకు దేవతలు అర్థావసుని ప్రశంసించారు. నీకు వరాలిస్తాము, కోరుకోమన్నారు. అర్థావసు తన తండ్రి రైభ్యుడు, భరద్వాజుడు, యవక్రీతుడు సజీవులు కావాలని కోరాడు. పరావసునికి బ్రహ్మహత్య దోషం అంటకుండా ఉండాలని కోరాడు. యవక్రీతుడు, భరద్వాజుడు, రైభ్యుడు పునరుజ్జీవులు అయ్యారు. యవక్రీతుడు దేవతలను తాను రైభ్యుని కంటే అధిక శాస్త్రజ్ఞానం కలవానిని కదా, రైభ్యుని చేతిలో ఎలా మరణించాను అని అడిగాడు. దేవతలు యవక్రీతునికి చదువులలోని మర్మాన్ని విశదీకరించి చెప్పారు. గురువులకు సేవలు చేస్తూ ఎన్ని క్లేశాలనైనా ఓర్చుకుంటూ నేర్చుకునే విద్యలు శోభిల్లుతాయి. గురుముఖత నేర్వని విద్యలు ఉపయోగపడవు. నీవు అనుసరించిన విధానం నిరుపయోగమైంది అని దేవతలు చెప్పారు. 79వ కథ. గంధమాదన పర్వతం, సౌగంధిక పుష్ప నిలయం. పాండవులు గంధమాదన పర్వతం సందర్శించాలని బయలుదేరారు. రథాలను ఎక్కడైనా నిలిపి ముందుకు సాగుదాం అనుకుని ఆటవికుల రాజైన సుబాహుని రాజ్యం చేరుకున్నారు. సుబాహుని అతిథి మర్యాదలు స్వీకరించి తమ రథాలను ఆ రాజ్యంలో నిలిపి నడక సాగించారు. రంగురంగుల శిలలతో, పక్షులు, జంతువులు, ఫల వృక్షాలతో నిండి సర్వాభరణములు ధరించిన భూమాత వక్షోజము వలె కనపడింది గంధమాదన పర్వతం. అక్కడి రాళ్లు నాజూకుగా, అందంగా, పారదర్శకత కలిగినవి. స్ఫటికములు స్వచ్ఛమైన నీటితో ముత్యాల హారాన్ని తలపింపజేస్తోంది గంధమాదన పర్వతం. భూమండలానికి స్వర్గలోకమునకు సరిహద్దు గంధమాదనం అని పురాణాలు చెబుతున్నాయి. పెద్ద గాలులు వీచి కొమ్మలు విరిగి పడినాయి. భయంకర శబ్దం ఒక్కసారి చీకటి కమ్మేసింది. పాండవులు 3 వేర్వేరు స్థలాలలో చెట్ల కింద తలదాచుకున్నారు. ధర్మరాజు, ధౌమ్యుడు, సహదేవుడు ఒకచోట, భీముడు, ద్రౌపది ఒకచోట, రోమశ మహర్షి, నకులుడు, విప్రులు ఒకచోట నిలబడ్డారు. భీకర వర్షం కురిసింది. ఆ రాళ్లు రప్పల మధ్య ద్రౌపది నడవలేక సొమ్మసిల్లింది. భీముడు ఆమెను ఎత్తుకుని జింక చర్మంపై పడుకోబెట్టి ఉపచారాలు చేశాడు. నకుల సహదేవులు పాదాలు వచ్చారు. ధర్మరాజు ద్రౌపదిని చూసి చిలించాడు. తన వలననే కదా ఈ సుకుమారికి ఇన్ని కష్టాలు అని చింతించాడు. భీమునితో ఈమె నడవలేదు, ఏమి చేయాలో ఆలోచించమన్నాడు. భీముడు తన కుమారుడు
ఘటోత్కచుని తలుచుకున్నాడు. ఘటోత్కచుడు తన పరివారంతో వచ్చాడు. భీముడు, ద్రౌపది నీకు తల్లి, ఈమెను ఎత్తుకుని మా వెంట రమ్మన్నాడు. ఘటోత్కచుడు, మిమ్మల్ని అందరినీ ఎత్తుకుని రాగలను అని ద్రౌపదిని, పాండవులను, ధౌమ్యని ఎత్తుకున్నాడు. వాని పరివారం విప్రులను ఎత్తుకున్నారు. రోమ సంహర్షి సిద్ధుల మార్గంలో పయనించాడు. అలా బదరీవనం చేరారు. భీముడు, ద్రౌపది గంధమాదన పర్వత రత్న వేదులలో విహరిస్తున్న సమయంలో సుగంధ పరిమళ భరితమైన 1000 పత్రములు కలిగిన కమలము పువ్వు గాలికి ఎగిరి వచ్చి వారి ముందు పడింది. ఆ కమలము పేరు సౌగంధిక కమలము. ద్రౌపది ఆ పుష్పాన్ని చేతిలోకి తీసుకుని దాని సువాసనకు మైమరిచిపోయింది. ఇటువంటి పుష్పమును ఇది వరకెప్పుడూ చూడలేదని, ఇటువంటివి మరికొన్ని దొరికితే ఎంత బాగుంటుంది, దగ్గరలో లభిస్తే తెచ్చి ఇవ్వమని భీముని కోరింది. భీముడు ఉత్సాహంగా ఆ పుష్ప వాసనలు వీచిన దిశగా బయలుదేరి వెళ్ళాడు. భీముడు బలంగా అడుగులు వేస్తుంటే పర్వతంలోని చెట్లు కదిలిపోయాయి. యక్ష కిన్నరులు, సిద్ధులు, గంధర్వులు గుహలలోకి వెళ్లి భీమసేనుని ఆశ్చర్యంగా చూస్తున్నారు. అక్కడ ఉన్న కొలనులో స్నానం చేసి అరటివనంలోకి ప్రవేశించి ఆనందంతో శంఖం పూరించాడు. ఆ ధ్వనికి అక్కడ నిద్రపోతున్న హనుమంతుడు లేచి కూర్చున్నాడు. హనుమంతుడు, ఆ శంఖానాదం నా సోదరునిదే అని నిశ్చయించుకున్నాడు. భీముడు వెళ్లే దారిలో పెద్ద చెట్లను పడవేసి తన తోకను పెద్దదిగా చేసి పడుకున్నట్లు నటిస్తూ భీముని రాక కోసం ఎదురు చూస్తున్నాడు. భీముడు తన దారికి అడ్డంగా పడుకుని ఉన్న వృద్ధ మర్కటాన్ని లేవమని చెప్పటానికి పెద్ద గర్జన చేశాడు. అప్పుడు లేచినట్లుగా హనుమంతుడు ఆవులిస్తూ లేచాడు. ముసలివాణ్ణి, వ్యాధులున్న వాడిని పక్క నుండి వెళ్ళవచ్చు కదా, ఎందుకు లేపావు అన్నాడు. భీముడు తనను తాను పరిచయం చేసుకున్నాడు. నాకు దారి ఇవ్వు, లేదా ఒకనాడు హనుమంతుడు సముద్రంను దాటి వెళ్ళినట్లుగా ఈ పర్వతాన్ని దూకి వెళ్ళగలను అన్నాడు. హనుమంతుడు కాస్త నా తోకని పక్కకు పెట్టి ముందుకు వెళ్ళమన్నాడు. భీముడు చులకనగా తన ఎడమ చేతితో తోకను ప్రక్కకు తీయబోయాడు. చేత కాలేదు. 2 చేతులతో తోకను ఎత్తటానికి ప్రయత్నించాడు. శరీరమంతా చెమటలు పట్టింది. భీముడికి అర్థమైంది, యక్షుడో సిద్ధుడో దేవతలలో శ్రేష్ఠుడో అయి ఉంటాడని. హనుమంతునికి నమస్కరించాడు. భక్తితో, ఎవరు స్వామి మీరు అని అడిగాడు. నేనేనయ్యా, నీకు అన్నను, హనుమంతుడను అన్నాడు. భీమునికి పట్టరాని సంతోషం కలిగింది. అన్నా, సముద్రాన్ని ఆనాడు దాటినప్పటి రూపం చూడాలని ఉంది, చూపించవా అన్నాడు. ఆ ఆకారం ఈనాడు చూపించలేను. కాలం ఎప్పటికీ ఒకే రీతిలో ఉండదు కదా, యుగ యుగానికి చాలా వ్యత్యాసం ఉంటుంది. సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు వేరువేరుగా ఉంటాయి అన్నాడు. ఆ యుగ ధర్మాలు నాకు చెప్పవా అన్నాడు భీముడు. కృతయుగంలో చేసిందే కాని చేయవలసినదంటూ ఏమీ ఉండదు. ధర్మం 4 పాదాలలో ఉంటుంది. విష్ణువు తెల్లని రంగులో ఉంటాడు. ప్రజలు ఏమీ కోరకుండగానే ఉత్తమ గతులను పొందుతారు. త్రేతాయుగంలో ధర్మం 3 పాదాలలో నడుస్తుంది. ప్రజలు సత్యం పలకటం అనే వ్రతంలో ఉంటారు. యజ్ఞ యాగాదులు చేస్తారు. విష్ణువు ఎర్రని రంగులో ఉంటాడు. ద్వాపర యుగంలో ధర్మం 2 పాదాలలో నడుస్తుంది. వేదం 4 విధాలుగా విస్తరిల్లుతుంది. విష్ణువు నీలి రంగులో ఉంటాడు. కలియుగంలో ధర్మం 1 పాదంలో నడుస్తుంది. విష్ణువు పసుపు రంగులో ఉంటాడు. నీకు జయమవుతుంది, ముందుకు వెళ్ళమన్నాడు. హనుమంతుడు, భీముడు సముద్రాన్ని లంఘించిన నీ నిజరూపం చూడనిదే ఇక్కడ నుండి కదలను అని పట్టుబట్టాడు. ఆంజనేయుడు వాత్సల్యముతో ఆనాటి తన భారీ రూపాన్ని చూపాడు. మేరు పర్వతమంత ఎత్తుతో శరీరం భూమ్యాకాశాలను కప్పివేసినట్లుంది. భీముడు కన్నులు మూసుకుని హనుమంతుని భగవంతునిగా ధ్యానించాడు. పూర్వస్థితికి వచ్చాడు. నీవు చూసిన దానికంటే 2 ఇంతలు శత్రువు చూసినప్పుడు పెరుగుతుంది అని పలికాడు. హనుమంతుడు భీమునితో, సౌగంధిక పుష్పాల కోసం వెడుతున్నావు. ఆ కొలను యక్షులచే, దేవతలచే రక్షించబడుతున్నది. నీ కండబలం అక్కడ పనికిరాదు. వారిని
నీ వ్యూహాలతో ప్రసన్నం చేసుకోవాలి. మంచి ప్రవర్తన అలవర్చుకోమని సూచించాడు. సామదాన భేద దండోపాయాలలో సామం మొదటిది. అంటే మంచితనంతో పనులను సాధించుకోవాలని. యుద్ధంలో నన్ను స్మరించుకో. అర్జునుని రథం పైన జెండాపై నిలిచి యుద్ధాన్ని వీక్షిస్తాను అని సౌగంధిక పుష్పముల కొలనుకు దారి చూపించి వెళ్లిపోయాడు. భీముడు కుబేరుని తోటలో ఉన్న కొలనులో సౌగంధిక కమలాలు చూశాడు. ఆ కొలను చుట్టూ ఏనుగులు ఉన్నాయి. ఆ కొలను రక్షిస్తున్న 10,000 రాక్షసులు భీముని సమీపించి, ఇది కుబేరుని ఉద్యానవనం. కుబేరుడు తన భార్యలతో విహరిస్తూ ఉంటాడు. నీవు ఇక్కడికి రాకూడదు అన్నారు. నేను పాండురాజు కుమారుణ్ణి, భీమసేనుడను. ఈ సౌగంధిక పుష్పాలను తీసుకువెళ్ళటానికి వచ్చాను అన్నాడు. వారు కుబేరుని అనుమతి తీసుకుని వెళ్ళమన్నారు. ఇది కుబేరుని సంపద కాదు, సర్వజనులది అని కొలంలోకి దిగి ఆ నీళ్లు త్రాగాడు. ఆయన బలం రెట్టింపైంది. పుష్పాలు కోశాడు. రాక్షసులు యుద్ధం చేసి గెలవలేక కుబేరుని వద్దకు పారిపోయారు. గంధమాదన పర్వతం మీద పిడుగులు పడ్డాయి. దుమ్ము ఎర్రని రంగులో పైకి లేచింది. దిక్కులన్నీ ఎర్రబడ్డాయి. ధర్మరాజు కలవరపడ్డాడు. భీముడు ఎక్కడా అని అడిగాడు. ద్రౌపదిని ఎక్కడికైనా పంపావా అని అడిగాడు. ఇది యుద్ధాన్ని సూచించే శకునాలు అన్నాడు. ద్రౌపది సౌగంధిక పుష్పాల కోసం పంపానని చెప్పింది. వారందరూ భీముడు వెళ్లిన ఈశాన్య దిక్కుకు వెళ్లారు. భీముడిని చూశారు. అందరూ ఆనందపడ్డారు. సౌగంధిక పుష్పాలను భీముడు ద్రౌపదికి ఇచ్చాడు. ఉద్యానవన రక్షకులు యక్షులు వచ్చి ఇక్కడ ఉండవద్దని హెచ్చరించారు. పాండవులు ఆ వనము దగ్గర వసతి ఏర్పాటు చేసుకుని ఉన్నారు. జటాసురుడను రాక్షసుడు బ్రాహ్మణ వేషముతో పరశురాముని శిష్యుడనని పాండవుల చెంత చేరాడు. ఒకరోజు రాక్షస రూపంలో ధర్మరాజుని, ద్రౌపదిని, నకులుని వారి ఆయుధములతో పాటు ఎత్తుకుని పారిపోయాడు. ధర్మరాజు వానితో, నీవు నమ్మించి మోసం చేస్తున్నావు. నీకు వసతి కల్పించిన వారికి ద్రోహం తలపెట్టడం ధర్మం కాదు అన్నాడు. మా ఆయుధాలు మాకిచ్చి యుద్ధం చేయమన్నాడు. సహదేవుడు భీముడు కోసం వెతుకుతూ పరిగెత్తాడు. సహదేవుడు భీముడు ఎదురు వచ్చి నిలబడ్డాడు. జటాసురుడు భీముడు చేసిన భీకర యుద్ధం వాలి సుగ్రీవుల యుద్ధంగా కనపడింది. భీముడు జటాసురుణ్ణి దారుణంగా చంపాడు. 80వ కథ. అర్జునుడు భూలోకానికి రాక. పాండవులు గంధమాదన నుండి వృషపర్వ మహారాజు ఆశ్రమానికి చేరారు. విప్రులను ఆ రాజర్షి ఆశ్రమంలో ఉంచి పాండవులు మాల్యవంతం అను పర్వతాన్ని చూశారు. ఆ పర్వతం బంగారు స్ఫటికాలతో గుహలు కలిగి ఉన్నది. ఒకనాడు శ్వేతకీ నది నుండి వచ్చే గాలిని ఆస్వాదిస్తూ విహరిస్తున్న వారి ముందు 5 రంగులు కలిగి అపూర్వమైన పరిమళాలను వెదజల్లుతున్న పుష్పాలు గాలికి ఎగిరి వచ్చి పడ్డాయి. ఏకాంతంగా భీమసేనుడు ద్రౌపది కలిసి ఉన్నప్పుడు ద్రౌపది భీమునితో, ఇంతకు ముందు మనం చూసిన సౌగంధిక పుష్పాల కంటే గొప్పవి పుష్పాలు, పరిమళంలోనూ రంగులలోనూ, ఇవి నాకు కావాలి అని అడిగింది. భీముడు ఆ పర్వత శిఖరం పైకి ఎక్కి మణులతో నిర్మించబడిన కుబేరుని భవనం చూశాడు. శంఖాన్ని పూరించాడు. యక్ష రాక్షసులు భీమునిపైకి దాడి చేశారు. వారినందరినీ సంహరించాడు. కుబేరుని మిత్రుడు మణిమంతుడు పెద్ద గదను ధరించి భీముని ఎదిరించి గొప్ప యుద్ధం చేశాడు. భీముడు తన గదతో ఆకాశానికి ఎగిరిన మణిమంతుని నేలకూల్చాడు. ఈ వార్తను వారి భటులు కుబేరునికి చేరవేశారు. కుబేరుడు భీముడు పూర్వం సౌగంధిక పుష్పాలను తీసుకువెళ్ళాడు. ఈసారి ఈ పుష్పాలను పొందాడు. మణిమంతుని వంటి వీరాది వీరుని చంపాడు అని మనసులో ప్రశంసిస్తూ భీముని చూడటానికి వచ్చాడు. అప్పటికే ధర్మరాజు, నకుల, సహదేవులు, ద్రౌపది, రోమశుడు అక్కడికి చేరుకున్నారు. పాండవులు అందరూ కుబేరునికి నమస్కరించారు. కుబేరుడు పూర్వం మణిమంతుడు అగస్త్యమునిపై ఉమ్మివేసిన కారణంగా అగస్త్యుడు మానవుని చేతిలో మరణిస్తావని శపించాడు. దాని ఫలితమే ఇది, మీరు విచారించవద్దు అని పాండవులకు చెప్పాడు. మీరందరూ 15 రోజులు అర్ష్టిసేన మహర్షి ఆశ్రమంలో ఉండండి. మిమ్మల్ని ఇంద్ర, యమ, అశ్విని దేవతల వలె నేను కూడా
రక్షిస్తూ ఉంటాను. అర్జునుడు ఇంద్రునికి ఉపకారం చేసి ఇంద్రలోకంలో ఉన్నాడు, త్వరలో మీ దగ్గరకు వస్తాడు అని చెప్పాడు. వారు ఆ ఆశ్రమంలో 1 మాసం ఉన్నారు. ఇంద్రుని రథంలో మాతలి సారథ్యం చేయగా అర్జునుడు దివ్య కాంతితో పాండవులు ఉన్న చోటుకు వచ్చాడు. పాండవులకు పట్టరాని ఆనందం కలిగింది. ద్రౌపది ఆనందానికి అంతే లేదు. మాతలికి మర్యాదలు చేసి పంపారు. తెల్లవార్లు అర్జునుడు వారికి స్వర్గలోకపు విశేషాలు చెబుతుంటే ఆసక్తిగా వింటూ ఉన్నారు. 81వ కథ స్వర్గలోకపు ముచ్చట్లు. ఇంద్రుడు పాండవుల వద్దకు వచ్చాడు. అర్జునుని గురించి, ఆయన ప్రతాపం గురించి చెప్పాడు. నివాత కవచులు అనే రాక్షసుల బారి నుండి దేవతలను రక్షించాడు. యుద్ధంలో ఎవ్వరూ అర్జునుని జయించలేరు అని అభినందించి స్వర్గానికి వెళ్ళాడు. ధర్మరాజు అర్జునునితో అస్త్రాలు సంపాదించిన వైనము దేవతలకు ఏ విధంగా సహాయపడింది, మమ్మల్ని వదిలి వెళ్లిన దగ్గర నుండి నేటి వరకు గల విశేషాలను చెప్పు, వినాలని కుతూహలంగా ఉంది అన్నాడు. అన్నా, నీ ఆదేశానుసారం హిమాలయాలకు వెళ్ళాను. ఇంద్రుడు ప్రత్యక్షమయ్యి పరమేశ్వరుని గురించి తపస్సు చెయ్యమన్నాడు. పరమేశ్వరుని నా తపస్సుతో మెప్పించాను. కిరాతకుని రూపంలో వచ్చి పరీక్ష పెట్టాడు. విజయుడునయ్యాను. పాశుపతాస్త్రం అనుగ్రహించాడు. ఇంద్రుడు ఇతర దేవతల నుండి ఐంద్రం, ఆగ్నేయం, యామ్యం, రాక్షసం, వారుణం, వాయవ్యం, కౌబేరం, గాంధర్వం, పైశాచం, బ్రాహ్మ్యం అను అస్త్రాలను పొందాను. ఇంద్రుడు మాతలిని పంపి తన రథంలో స్వర్గానికి తీసుకువెళ్ళాడు. సాక్షాత్తు దేవేంద్రుని గురువుగా దివ్యాస్త్రములను సాంగోపాంగముగా నేర్చుకున్నాను. దేవేంద్రుడు అస్త్ర విద్య యందు నాకు గల గౌరవము, భక్తి, ఏకాగ్రతకు మెచ్చి నాకు అపజయం లేకుండా దీవించాడు. ఇంద్రుడు గురుదక్షిణగా దేవతలకు మేలు చేయాలి అని కోరాడు. నేను సంతోషంగా అంగీకరించాను అని చెప్పాడు. నివాత కవచులు అను రాక్షసులు 3 కోట్ల మంది సముద్రంలో దాగి దేవతలను హింసిస్తున్నారు. వారు నా రథమును ముందుకు పోనీయకుండా నేల నుండి నింగి దాకా గోడవలే బాణాలను సంధించారు. మాతలి వారి దాడికి సొమ్మసిల్లిపోయాడు. రథాన్ని నేనే నడుపుకుంటూ వారితో తీవ్ర యుద్ధం చేశాను. నేను నేర్చిన అస్త్రాలను వరుసగా వారిపై ప్రయోగించి నివాత కవచులను మట్టి కరిపించాను అని తన విజయాన్ని వారు గర్వపడేంతగా చెప్పాడు అర్జునుడు. అన్నా, అమరావతి కంటే నివాత కవచుల పట్టణం ఎంతో సుందరంగా ఉంది. ఇంద్రుడు ఇంత అందమైన నగరాన్ని వదిలి ఎక్కడో దూరంగా ఎందుకు ఉంటున్నాడని మాతలిని అడిగాను. మాతలి, ఓ అర్జున, అసురులకు భయపడి దేవతల కోసం ఇంద్రుడే ఈ సుందర నగరాన్ని నిర్మించాడు. రాక్షసులు తపస్సు చేసి బ్రహ్మను మెప్పించి ఈ నగరాన్ని స్వాధీనపరుచుకున్నారు. దేవతలు చేయలేని కార్యాన్ని నీవు చేశావు అని మాతలి చెప్పాడు నాకు. యుద్ధం అయి తిరిగి వస్తున్నప్పుడు ఒక తపోవనం, ఆశ్చర్యం కలిగించే పట్టణం కనిపించాయి నాకు. అవి ఎవరివని అడిగితే మాతలి హిరణ్యపురమని, పులోమ, కాలక అను రాక్షస స్త్రీలు దివ్య సహస్ర వర్షములు బ్రహ్మదేవుని అనుగ్రహం కోసం తపస్సు చేసి పొందారని చెప్పాడు. దేవతలు తమ కుమారులను చంపకుండా ఉండే వరం పొందారు. పులోమపుత్రులు పౌలోములు, కాలకపుత్రులు కాలకేయులు అని 60,000 మంది రాక్షసులు వారు. నేను రథాన్ని ఆ నగరం వైపు పోనీయమన్నాను. ఆ రాక్షసులు నేను ఇంద్రుని రథంలో వెళ్ళినందుకు నన్నే ఇంద్రుడని భ్రమపడి మూకుమ్మడిగా దాడి చేశారు. వారు మాయా యుద్ధం చేయాలని నగరంతో సహా ఆకాశానికి ఎగిరిపోవాలనుకున్నారు. నేను నా బాణాలతో నిరోధించాను. వారిని ఏ విధంగానూ గెలవలేని పాశుపతాన్ని ప్రయోగించాను. ఆ పాశుపతంతో పౌలోములు, కాలకేయులు సంహరించబడ్డారు అని చెప్పాడు. అర్జునుడు తన అన్నదమ్ములతో, ద్రౌపది, ధౌమ్యులతో అర్జునుడు సంపాదించిన అస్త్రాలు, వాటి ప్రయోగాలు వారందరికీ చూపించాడు. అర్జునుడు అస్త్రాలను ప్రయోగించి ఉపసంహరించడం జరగటంతో ముల్లోకాలు కదిలిపోయాయి. దేవతలు ఆకాశంలో నుండి దర్శించారు. నారద మహర్షి అర్జునుని దగ్గరకు వచ్చి
యుద్ధంలో చంపవలసి వచ్చినప్పుడే అస్త్ర ప్రయోగం జరగాలి. ప్రదర్శనకు అస్త్రములు పరీక్షిస్తే అవి లోక దహనం చేస్తాయి అని చెప్పి వెళ్ళాడు. వారందరూ సుబాహుపురానికి వెళ్లి ఘటోత్కచుని సాగనంపాడు. అందరికీ నమస్కారం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఇలాంటి మరిన్ని వీడియోలు చూడాలనుకుంటే మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.